హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ చిన్ని, మున్ని, చింటూ కలిసి స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు. దారిలో చుట్టూ పొదలు, చెట్లతో నిండి అడవి ఉంది. అయ్యయ్యో మొన్ని, ఈ దారిలో వద్దు అంటే వినలేదు నువ్వు. నాకేమో చాలా భయంగా ఉంది. అరే, చిన్న పిల్లలాగా భయపడతావేంటి చిన్ని? ఇప్పుడు మనం జున్నులా చిన్న పిల్లలు కాదు. ఓ అవును, మున్ని చెప్పింది కరెక్టే. మనం పెద్దవాళ్ళలో ధైర్యంగా ఉండాలి. అప్పుడే చెట్ల పొదలు గట్టిగా కదులుతూ ఉంటాయి. ఏంటిది, ఈ పొదలు ఇంత గట్టిగా కదులుతున్నాయి? అరే, అదేదో పక్షి అనుకుంటాలే చిన్ని, నువ్వు అన్నిటికీ భయపడకు. అరే, పక్షి అయితే పొదలు అంత గట్టిగా ఎలా కదులుతాయి మున్ని? అప్పుడే ఆ పొదల్లో నుంచి ఒక రాక్షస పిల్లాడు బయటికి వస్తాడు. ఆ రాక్షస పిల్లాడు చిన్ని వాళ్ళ వైపే వెళ్తూ ఉంటాడు. అది చూసి పిల్లలంతా భయపడతారు. అమ్మో, ఈ రాక్షస పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్మో, అయ్యయ్యో, పారిపోవడానికి కూడా టైం లేదే. ఇప్పుడు ఏం చేయాలి? అరే వావ్, ఈ రోజు నాకు విందు భోజనం. నేను తిండి తిని చాలా రోజులైంది. ఇక ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని తినేస్తాను. అమ్మో, ఈ రాక్షస పిల్లాడిని చూస్తుంటే నిజంగానే మనల్ని తినేసేలా ఉన్నాడు. అవును చింటూ, ఇప్పుడెలా? అయ్యయ్యో, నేను చెప్తూనే ఉన్నాను ఈ దారిలో వద్దు అని. నా మాట వింటే కదా మీరు. అయ్యో, కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఈ రోజు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. కాపాడండి, 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 ఎవరైనా త్వరగా కాపాడండి మమ్మల్ని. అప్పుడే ఆకాశంలో ఒక దేవకన్య తన రెక్కల గుర్రం మీద వెళ్తూ ఉంటుంది. ఆ దేవకన్యకు పిల్లలు కాపాడమని అరుస్తూ ఉండడం వినిపిస్తుంది. అరే, ఎవరో పిల్లలు అరుస్తున్నారే, అది కూడా కాపాడమని అంటున్నారు. అంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారనుకుంటా. ఓ నా రెక్కల గుర్రం, ఆ పిల్లల దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. వెంటనే ఆ రెక్కల గుర్రం చిన్ని వాళ్ళు ఉన్న ప్లేస్ కి వచ్చి ఆగుతుంది. ఈ రోజు మీరే నా ఆహారం. తినేస్తాను, నేను మిమ్మల్ని తినేస్తాను. అమ్మో, అమ్మో, కాపాడండి. హే ఆగు, ఓ రాక్షస బాలక, మర్యాదగా ఈ పిల్లల్ని వదిలేయి. ఎవరది? నేను నమ్మలేకపోతున్నాను. తను మనం కథల్లో చెప్పుకునే దేవకన్య కదా. మున్ని, నేను అదే చూస్తున్నాను. ఇదెలా సాధ్యం? ఇంతకీ నేను చూసేది మీరు చూస్తున్నారా? ఒక దేవకన్య మనల్ని కాపాడడానికి వచ్చింది. ఎవరు నువ్వు? మర్యాదగా అడ్డలే, లేదంటే నేను నిన్ను కూడా తినేస్తాను. ఏంటి, నన్ను తినేస్తావా? ముందు నాతో యుద్ధం చెయ్యి, ఆ తర్వాత చూద్దాం నువ్వు ఎవరిని తినగలవో. నా శక్తిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నా మాయాశక్తి చాలా భయంకరంగా ఉంటుంది, చూడు. ఇలా రాక్షస పిల్లాడు ఇంకా దేవకన్య మాయా యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ రాక్షస పిల్లాడు తన మాయాశక్తిని ఉపయోగించి దేవకన్యతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇక్కడ దేవకన్య తన శక్తులతో ఆ రాక్షస పిల్లాడి శక్తిని అడ్డుకుంటూ ఉంటుంది. ఇక్కడ చిన్ని, మున్ని, చింటూ ముగ్గురు భయంగా చూస్తూ ఉంటారు. అయ్యయ్యో మున్ని, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, నాకు చాలా భయంగా ఉంది. అవును
అవును చిన్ని, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. చాలా భయంగా ఉంది. ఓ అరే, మీరేం భయపడకండి. ఖచ్చితంగా ఇప్పుడు దేవకన్య గెలుస్తుంది. మనం దేవకన్యని ఉత్సాహపరిచేలా అరుద్దాం. రండి రండి. హే దేవకన్య, మీరే గెలుస్తారు, మీరే గెలుస్తారు. హే హే. ఆ, అరే ఈ చింటూకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇదేమైనా గేమ్ అనుకుంటున్నాడా చీరప్ చేయడానికి? ఇక ఇక్కడ రాక్షస పిల్లాడికి దేవకన్యకి మధ్య భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడే దేవకన్య తన మ్యాజిక్ స్టిక్ తో రాక్షస పిల్లాడి మీదికి తన శక్తిని ప్రయోగిస్తుంది. అలా దేవకన్య శక్తి ముందు రాక్షస పిల్లాడు ఓడిపోతాడు. రాక్షస పిల్లాడు దేవకన్య శక్తికి మేకలా మారిపోతాడు. ఏ రాక్షస పిల్లాడా, ఇప్పుడు తిను, నువ్వెవరిని తింటావో. మేకలు ఆకులు మాత్రమే తింటాయి. ఇలా మేకలాగా ఉండి ఈ అడవిలో చెట్ల ఆకులు తింటూ బతుకు. వెళ్ళిక్కడి నుంచి. అలా అక్కడి నుంచి ఆ మేక వెళ్ళిపోతుంది. ఆ, హే, అరే వా, సూపర్, దేవకన్య గెలిచారు. హే హే. అవును పిల్లలు, ఇక ఇప్పుడు మీకేం భయం లేదు. ఆ రాక్షసుడు ఇక మిమ్మల్ని ఏం చేయలేడు. మిమ్మల్ని కాదు, ఎవరిని ఏమీ చేయలేడు. ఆ, అవును, సమయానికి మీరు వచ్చి మమ్మల్ని కాపాడారు. మీకు చాలా ధన్యవాదాలు. ఆ, అవును దేవకన్య గారు, మీరు మా ప్రాణాలు కాపాడారు. మీరు గనక రాకపోయుంటే ఆ రాక్షసుడు మమ్మల్ని తినేసేవాడు. ఓ అవును, మేము చాలా భయపడ్డాం. మీరు చాలా మంచివారు, అందుకే మమ్మల్ని కాపాడారు. మీకు చాలా ధన్యవాదాలు. మరేం పర్వాలేదు, ఇక మీకు ఏం భయం లేదు. ఇక మీరు నిర్భయంగా వెళ్ళండి. నేను మా లోకానికి వెళ్ళాలి. ఓ నా రెక్కల గుర్రమా, ఇక మనం మన దేవలోకానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. పద వెళ్దాం. ఇలా దేవకన్య రెక్కల గుర్రం ఎక్కుతుంది. అలా దేవకన్య రెక్కల గుర్రం ఎక్కగానే రెక్కల గుర్రం ఆకాశంలోకి ఎగురుతుంది. ఆ, వావ్, ఇది అచ్చం సినిమాల్లో చూసినట్టే ఉంది. ఆ, అవును చిన్ని, నాకైతే అచ్చం మన కళ్ళ ముందు ఏదో సినిమా జరుగుతున్నట్టుగా ఉంది. ఓ అవును, నేను నిజంగానే రెక్కల గుర్రాన్ని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. హే, పదండి ఇంటికి వెళ్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.